అరణ్యంలోని బొండమగజ్జ. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని ఒక అందమైన అరణ్యంలో ఒక బొండమగజ్జ ఉండేది. ఆమె పేరు సరళ. సరళ చాలా మృదువైన గొంతు కలిగి ఉండేది, కాని ఆమె తన గొంతును ఎప్పుడూ వినిపించకుండా ఉంటుంది. ఆమె తనను తాను బాగా చెప్పే జంతువు కాదని భావిస్తుంది. ఒకరోజు అరణ్యంలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అరణ్యంలోని నది నీటి ప్రవాహం ఆగిపోయింది. ప్రజలు మరియు జంతువులు నీటి కోసం బాగా పిడికిల్లుతున్నారు. అరణ్యంలోని ప్రజా సమావేశంలో పిల్లులు మరియు పెద్దలు అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. నేను నది వద్దకు వెళ్లి చూద్దాం అన్నాడు ఒక గొప్ప ఎలుక. నేను నది లోపలికి దూకి చూద్దాం అన్నాడు ఒక సాలు. కాని ఎవరికీ ఎటువంటి ఫలితం రాలేదు. ఆ రోజు సాయంత్రం సరళ తన మిత్రుడు కోతితో మాట్లాడుతూ ఉంది. నీవు ఏమి చేయలేవండి అన్నాడు కోతి. నేను ఏమి చేయగలను? నా గొంతు మాత్రమే ఉంది, నాకు ఎటువంటి శక్తి లేదు అన్నది సరళ. కోతి ఆలోచించి చెప్పాడు, కాని నీ గొంతు ఎంత మృదువైనదో చెప్పలేము. కొంతమంది నీ గొంతును విని ప్రేరేపించబడవచ్చు. సరళ కొంత ఆలోచన చేసి తన తోడు నుండి ఒక చిన్న కుండను తీసుకుని నది వద్దకు వెళ్ళింది. ఆమె తన మృదువైన గొంతుతో ఓడలా పాడింది. ఆమె పాట అరణ్యంలోని ప్రతి మొక్కను, రాళ్లను, గడ్డిని కూడా ప్రేరేపించింది. పాట విని అరణ్యంలోని ప్రతి జంతువు ఆశ్చర్యపోయింది. పాట పలుకుతూ ఉండగా నదిలోని రాళ్లు కదలడం ప్రారంభించాయి. నీరు మళ్లీ ప్రవహించడం ప్రారంభించింది. అరణ్యం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. అప్పుడు అరణ్యంలోని ప్రతి జంతువు సరళను ప్రశంసించింది. సరళ తన గొంతుతో ఎంత ముఖ్యమైన పని చేసిందో తెలుసుకుని బాగా సంతోషించింది. అప్పటినుండి సరళ తన గొంతును ఎప్పుడూ వినిపించి అరణ్యంలోని ప్రతి జంతువుకు ఆనందం కలిగించేది. ప్రతి ఒక్కరికీ తమ లక్షణాలు ముఖ్యమైనవి. మనం తమ ప్రత్యేకతలను గుర్తించి వాటిని ఉపయోగించి ప్రపంచానికి సేవ చేయవచ్చు.